గత 2 రోజులుగా మాజీ మంత్రివర్యులు వైఎస్ఆర్సీపీ రాష్ట్ర నాయకులు బడుగు బలహీన వర్గాలకు ప్రతినిధి అయిన జోగి రమేష్ గారి మీద అసత్య ఆరోపణలు జరుగుతూ ఉన్నాయి. ఈ రాష్ట్రంలో జరుగుతున్న సంఘటనలన్నీ కూడా మీకు తెలుసు, ప్రజానాయకునికి తెలుసు, ప్రజలందరూ కూడా తెలుసు. ఇప్పుడు కల్తీ మద్యం అనే విషయం ఎన్టీఆర్ జిల్లాలో ఆ డంపింగ్ యార్డు ఏదైతే నిల్వ ఉంచబడిన కల్తీ లిక్కరు డంపింగ్ యార్డు దగ్గరికి వెళ్ళి నకిలీ మద్యం ఇక్కడి నుంచి రవాణా చేస్తున్నారు, అమ్ముతున్నారు, అక్రమంగా లాభాలు సంపాదిస్తున్నారు. దీని వెనక ఎవరున్నారు వాళ్ళని కనిపెట్టి వాళ్ళని శిక్షించి పేద ప్రజల్ని ఎవరైతే మద్యం తాగుతున్నారో ఆ పేద ప్రజల ప్రాణాలు రక్షించాలనే ఉద్దేశంతో జోగి రమేష్ గారు ప్రింట్ మీడియా వారిని, ఎలక్ట్రానిక్ మీడియా వారిని తీసుకెళ్ళి ఆ నకిలీ మద్యానికి సంబంధించిన ఆ డంపింగ్ యార్డులో ఉన్న మరి అవి ఏవైతే తయారీ భాగాలు ఉన్నాయో, ఏవైతే తయారైన లిక్కర్ సీసాలు ఉన్నాయో నకిలీవి, అవన్నీ కూడా చూపించి ప్రజల దగ్గర కూటమి ప్రభుత్వం వీళ్లపై కఠిన చర్యలు తీసుకోవాలి, దీనికి బాధ్యులైన వారిని అరెస్ట్ చేయాలని చెప్పడం జరిగింది. అదొక ఎపిసోడ్ అయితే ఈ రాష్ట్రంలో తమ్మళ్ళపల్లి కానివ్వండి, ములకల చెరువు కానివ్వండి, ఇంకొక రాయలసీమలో కానివ్వండి, నెల్లూరు దగ్గర కానివ్వండి, ఇబ్రహీంపట్నం కానీ ఇవన్నీ కూడా ఏమిటని ఆలోచనలో ఉంటే జయచంద్రారెడ్డి అనే వ్యక్తి తమ్మళ్ళపల్లిలో ఎమ్మెల్యేగా పనిచేస్తున్నాడు. అక్కడ కూడా నకిలీ మద్యం పట్టుబడింది. దానికి బాధ్యులని కొన్ని సోషల్ మీడియాలు కానీ, వార్తల్లో కానీ, వాటిల్లో కానీ కూడా రావడం జరిగింది. దాని మీద పలు పత్రికలు, ప్రింట్ మీడియా కానీ మరొకటి కానీ, జయచంద్రారెడ్డి గారు తెలుగుదేశం సంబంధించిన ఎమ్మెల్యే, ఆయనతో పాటు జనార్దన్ రావు, ఇక్కడ ఆరోపించబడిన ఇబ్రహీంపట్నంలో ఆరోపించబడిన వ్యక్తి అద్దేపల్లి జనార్దన్ రావు, మరి ఇప్పుడు ప్రస్తుతం ముఖ్యమంత్రి వర్యులు బీఫారం ఇస్తున్నట్టుగా ఒక ఫోటో వచ్చింది ఒక పేపర్లో. ఇవన్నీ కూడా దక్షిణాఫ్రికా నుంచో ఎటు నుంచో ఇవన్నీ జరుగుతున్నాయి. దక్షిణాఫ్రికాలో కొంతకాలం ఉన్నాడు జనార్దన్ రావు అనేది రకరకాలుగా మాట్లాడుతున్నారు. నేను ఒక్కటే విజ్ఞప్తి చేస్తున్నా, పట్టుకున్న వ్యక్తి ఎవరు? నకిలీ మద్యాన్ని పట్టుకున్న వ్యక్తి ఎవరు? మాజీ మంత్రివర్యులు జోగి రమేష్ గారు. తెల్లారే మళ్ళీ ఒక ఎపిసోడ్ బిగినైంది. జనార్దన్ అనే నిందితుడు పోలీస్ కస్టడీలో నుంచి ఒక వీడియో విడుదల చేసినట్టుగా, వాట్సాప్ చాటింగ్లు వచ్చినట్టుగా ఇది ఒక కథనం మొదలైంది. నేను ఒకటే చెప్తున్నానండి, అసలు వాస్తవంగా ఈ కల్తీ మద్యం ఎప్పటి నుంచి కూడా ఈ నకిలీ మద్యం ప్రజల్లోకి వెళ్ళింది. ప్రజలకు ఎప్పటి నుంచో విక్రయిస్తున్నారు, ఎప్పటి నుంచో తయారవుతుంది, ఏ ప్రదేశాల్లో మరి వాటర్ ప్లాంట్లు పెట్టినట్టుగా కుటీర పరిశ్రమలాగా సాగుతుంది. ప్రభుత్వం ఉంది కదా, అక్కడ ఎక్సైజ్ పోలీసు ఉన్నారు, దానికి సంబంధించిన ఎక్సైజ్ పోలీసు వారు కూడా ఉన్నారు. ప్రభుత్వం ఉంది, ప్రభుత్వం ద్వారా మద్యం మరి ప్రైవేటు వాళ్ళకి ఏలంపాటలో ఇవ్వటం జరిగింది. ఓనంత వ్యవస్థ, అదొక వ్యవస్థ. మరి ఈ నకిలీ మద్యం నీళ్లు, స్పిరిట్టు, కలరు కలిపి అమ్ముతున్నప్పుడు మరి ఇప్పటి వరకు ఏం చేశారు? అదొక ప్రశ్న అయితే, రెండోది, ఎవరైతే ఫలాని ప్రదేశంలో నకిలీ మద్యం తయారవుతుందని కొట్టుకొని ప్రజలకు తెలిసే విధంగా ప్రయత్నించారో ఆ వ్యక్తి అయిన జోగి రమేష్కి సంబంధం ఉందని చెప్పి తెల్లారి మళ్ళీ ఎపిసోడ్ బిగినైంది.